హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'దిల్ సే సు'. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసొస్తున్నాను. 'దేఖ్ లెంగే సాలా' సాంగ్‌తో పవన్ అన్న మీద అభిమానంతో సినిమాకి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నాకు ఫస్ట్ హాఫ్ అంతా డప్పులమయం. ఈ మధ్య హీరోలు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులను చూసి ఇన్స్పైర్ అవుతున్నారేమో తెలీదు. తమ మీద తమే సెటైర్లు వేయించుకుంటే సినిమా వర్కౌట్ అవుతుంది అని అందరూ అలా చేస్తే కష్టం. కానీ పవన్ అన్న ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కాలా. ఎందుకు యాక్సెప్ట్ చేశాడో నాకైతే ఏమీ అనిపియలే. డప్పులు ఎక్కువ, స్టోరీ తక్కువ, ఎలివేషన్ డైలాగ్స్ ఎక్కువ, కనెక్టివిటీ స్టోరీ తక్కువ. ఎక్కడో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎక్కడా కామా పెడుతుంది, మళ్ళీ ప్రజెంట్కి వచ్చాక ఫుల్ స్టాప్లు. ఈ సినిమా చూసాక నాకు అనిపించింది చాలా రొటీన్ స్టోరీ అని కూడా చెప్పలేను. అప్పుడే దేశభక్తి వస్తుంది, అప్పుడే కామెడీ వస్తుంది, అప్పుడే ఎమోషన్స్ వస్తాయి, మధ్యలో ఈ డప్పుల హడావిడి. కోరస్లు, మెయిన్ వాయిసెస్ కూడా వినిపించలేదు నాకైతే. ఆ మ్యూజిక్తోనే సరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళకి చిరాకు వచ్చిందో ఏమో కానీ సెకండ్ హాఫ్లో డప్పుల సౌండ్ కాస్త తగ్గింది. స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు. హీరో ఎలివేషన్ చాలా ఎక్కువ. 3 సాంగ్స్ మాత్రమే గుర్తున్నాయి నాకు. అందులో ఒక సాంగ్ అయితే తొలి ప్రేమ పాత సినిమా మూవీ సాంగు. ఓవర్ కమర్షియల్ సీన్స్ ఉన్నాయి, లాజిక్ మిస్ అయిపోయింది. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఈ భగత్ సింగ్ ఇలాంటి డైలాగ్స్కి దడుచుకున్నా నేనైతే. ఎమోషనల్ కనెక్ట్ కూడా కాలేకపోయాను. కనీసం శ్రీలీల డ్యాన్స్ అన్నా చూద్దాం అనుకున్నా. ఈ మూవీలో అయితే తన డ్యాన్స్ కూడా మిస్ అయిపోయింది. శ్రీలీల డ్యాన్స్ అంటే సూపర్, అది కూడా లేదు. మన పవన్ అన్న గురించి చెప్పాలంటే యాక్షన్ బాగా చేశాడు, కానీ ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది స్టోరీ మీద. కానీ అన్న డ్యాన్స్ మీద ట్రై చేశాడు ఈసారి. అన్న ఇంకా జాగ్రత్తగా స్టోరీ చూజ్ చేసుకొని చేయాలి నెక్స్ట్ సినిమాకైతే. ఇది మాత్రం నేను ఫుల్ డిసప్పాయింటెడ్ ఈ మూవీకి అయితే. నెక్స్ట్ సినిమా కన్నా పవన్ అన్న మళ్ళీ బ్యాక్ రావాలని కోరుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దిల్ సే సు.